బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే మిస్కమ్యూనికేషన్, తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని పదే పదే పంపించి వాళ్ళు చేసినటువంటి నేరాల్ని, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఫార్ములా విషయంలో కేసు నమోదైంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసును శాసనసభలో చర్చించకూడదనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ ప్రయత్నం అంతా కేసు కోసం కాదు, ధరణి పేరుతోని, ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది, ఒకటే సామాజిక వర్గం ఆధీనంలో ఉంది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.